శ్రీకరంకు స్వాగతం. ఎంత కష్టంలో ఉన్నా ఆ కష్టం నుండి గట్టెక్కడానికి ఒక పూజా విధానాన్ని ఈరోజు పరిహారంలో భాగంగా మనం తెలుసుకుందాం. రేపటి రోజున శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చిన శనివారం కాబట్టి రేపటి నుండి ఈ పూజను ప్రారంభించినట్లయితే చాలా శుభం జరుగుతుంది. ముందుగా మనం ఈరోజు పంచాంగం చూసినట్లయితే శుక్రవారం 15వ తేదీ డిసెంబర్ నెల 2023వ సంవత్సరం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి శుద్ధ తదియ, రాత్రి 10:29 వరకు, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం, ఉదయం 8:09 వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం, తెల్లవారితే 6:24 వరకు, వర్జం మధ్యాహ్నం 3:34 నుండి 5:03 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:54 నుండి 9:37 వరకు, తదుపరి మధ్యాహ్నం 12:30 నుండి 1:17 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, శుభ సమయాలు మధ్యాహ్నం 2 నుండి 2:45 వరకు మాత్రమే ఉన్నాయి. ఈరోజు శుభముహూర్తాలు చూసుకున్నట్లయితే రాత్రి 7:35 మిథున లగ్నంలో తిరిగి రాత్రి 9:03 కర్కాటక లగ్నంలో వివాహము, గృహప్రవేశము, గృహారంభం లాంటివి చేసుకోవచ్చు. తర్వాత మనము ఈరోజు చూసుకున్నట్లయితే హరగౌరీ వ్రతాన్ని ఆచరించాలి అని మన పురాణాలు తెలుపుతున్నాయి. అంటే గౌరీదేవిని హరనామంతో పూజించాలి. ఇలా పూజించిన తర్వాత ఉపవాసం ఉండి బ్రాహ్మణులకు కానీ ముత్తైదువులకు కానీ అన్న సంతర్పణ చేసి రేపటి రోజున ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు ఆహారాన్ని స్వీకరించాలి. ఇలా చేయడం వలన వారికి సమస్తమైన భోగభాగ్యాలు కలగడంతో పాటుగా దేవీలోక ప్రాప్తి కలుగుతుంది అని ప్రశస్తి. అలాగే రేపటి రోజున చాలా అరుదుగా వచ్చే శ్రవణ నక్షత్రంలో కలిసిన శనివారం రావటం విశేషం. ఎందుకంటే శ్రవణం నక్షత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం. అందులోనూ స్వామివారికి ఇష్టమైన వారం శనివారం. అందుకు గాను రేపటి నుంచి ప్రతిరోజు కూడా వెంకటేశ్వర కళావరంభ స్తోత్రాన్ని పారాయణం ఎవరైతే చేస్తారో వారికి వృత్తి ఉద్యోగాల పరంగా ఏర్పడేటువంటి ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. సో రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం పూట శుద్ధిగా స్నానం చేసిన తర్వాత పారాయణం చేస్తే సరిపోతుంది. దీనికి ప్రత్యేకమైన నియమాలు అనేటివి ఏమీ లేవు కనుక తప్పకుండా ఆచరించగలరు. ఇప్పుడు మనమందరం ఎదురు చూస్తున్నటువంటి పరిహారం విషయానికి వస్తే, రకరకాల ఇబ్బందులతో కూరుకొని పోయి అందులో నుండి బయటికి రాలేకపోతున్న సందర్భంలో ఇప్పుడు మీకు చెప్పబడే పూజా విధానం ఒక అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇది ఎవరైనా ఎటువంటి సమస్యలున్నా ఆచరించవచ్చు. ఎవరికైనా ఇబ్బందులుండి వారు చేయలేకపోతే వారి పేరు మీద ఇతరులు కూడా ఆచరించవచ్చు. ఇది మనకు ఈ పూజలో ఉన్నటువంటి వెసులుబాటు. ఈ పూజ ఆరంభించడానికి రేపు చాలా విశేషమైన రోజు. గుర్తుపెట్టుకోండి లేదా రాసుకోండి, నిదానంగానే చెప్తాను. మరేదైనా కారణాలతో రేపు ప్రారంభించలేని వారు అమావాస్య దాటిన తొలి శనివారం లేదా మంగళవారం రోజు ప్రారంభించవచ్చు. ఇలా ఎన్ని రోజులు చేయాలంటే ఖచ్చితంగా ఒక మండలం రోజులు చేయాలి. అంటే 41 రోజులు అన్నమాట. ఈ 41 రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి. చాలా నిష్టగా ఈ పూజను అనేది ఆచరించాలి. మండలం రోజులు అన్నమాట. ఇంతకీ ఏమి ఈ పూజ అంటే హనుమత్ వాల పూజ. వాల అంటే తోక, అనగా హనుమంతుని తోకకు చేసే పూజ అన్నమాట.
దీనికి కావాల్సింది ముఖ్యంగా హనుమంతుడి ఫోటో. ఈ హనుమంతుడి ఫోటోలో మీకు థంబ్నెయిల్లో చూసిన విధంగా ఉన్నటువంటి ఫోటోను తీసుకొని, అంటే తోకకు ఎటువంటి అడ్డు ఏది ఉండకూడదు అనమాట. తోక మొదటి నుంచి చివరి దాకా ఆ ఫోటోలో కనిపించాలి. ఓకే, అది ఆ ఫోటోను మనం దేవుని గదిలో పెట్టుకొని మామూలుగా మీరు పూజ చేసుకున్నట్లే దీపారాధన చేసేసి మీకు తోచిన విధంగా హనుమంతునికి ఏదైనా పూజ చేసుకొని, ముఖ్యంగా 11 సార్లు హనుమాన్ చాలీసా చదువుకొని ఏదైనా నైవేద్యం పెట్టి, ఇప్పుడు పెట్టిన తర్వాత అంటే ఇప్పటికి పూజ ముగియబోతుందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ చెప్తాను చూడండి. దేవుని గదిలో ఫోటోను పెట్టుకొని దీపారాధన చేసి, తర్వాత హనుమంతునికి ఏదైనా మనం పూజలాగా చేసుకొని 11 సార్లు హనుమాన్ చాలీసా చదువుకొని నైవేద్యం పెట్టి, ఇప్పుడు తోక మొదటి భాగము అంటే కూర్చుండేది కాదు, తోక శరీరంలో నుంచి తోక మొలుస్తుంది కదా, అక్కడ మొదటి భాగంలో ఒక గంధం బొట్టు పెట్టాలి, దానిపైన కుంకుమ పెట్టాలి. ఇంతే, ఈ రోజుకి ఈ పూజ అయిపోయింది. మళ్ళీ రేపు ఆ బొట్టు పక్కనే ఇంకొక బొట్టు, ఇలా పూజ అంతా చేసుకోవాలి. 11 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవాలి, నైవేద్యం పెట్టుకోవాలి. తర్వాత ఈ మొదటి రోజు పెట్టిన బొట్టు పక్కన అదే తోక పైన ఇంకొక బొట్టు పెట్టాలి, గంధంతో, దానిపైన కుంకుమతో. ఇలాగా బొట్లతో ఈ మొదటి నుంచి ఆ కుచ్చు వరకు, లాస్ట్ చివరి వరకు నిండిపోవాలి. అది 21 రోజులో నిండిపోయేలాగా చూసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, 22వ రోజు ఈ బొట్లనంతా తుడిచేసి, అంటే స్వామివారి పటాన్ని తుడిచేసి పూజను ఈ తోక చివరి భాగం ఉంటుంది కదా, ఈ కుచ్చులాగా ఉండే తోక చివరి భాగం, అక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ 22వ రోజు నుంచి మనం చేసుకోవాలి. ఇలా 41 రోజులు చేయాలన్నమాట. ఒక 21 డేస్ తోక నుంచి మొదటి నుంచి కుచ్చుల వరకు బొట్లు పెట్టాలి. ఆ తర్వాత 22వ రోజు నుంచి 41వ రోజు వరకు మళ్ళీ తోక మొదటి భాగానికి మనము బొట్లు పెట్టుకుంటూ రావాలి. ఇలా చేయడం వల్ల మీరు ఎంత కష్టంలో ఉన్నా సరే బయటపడతారు. ఇది హనుమత్ వాల పూజ అంటారు. ఈ విధానాన్ని మీరు ఆచరించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే, శుభం.